Namaste. Welcome to our NMMS guidance classes conducted by TSAT. ఈ సెషన్లో మనం క్యాలెండర్ అనేటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, క్యాలెండర్ అనగానే మీ అందరికీ తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 365 రోజులు 365 డేస్ పడుతుంది అని తెలుసు. వన్ డేగా తీసుకుంటాం, 24 అవర్స్ అంటాం. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మనకు 1 ఇయర్ అంటాం. అందుచేతనే 1 ఇయర్ని 365 డేస్గా చెప్తాం. యాక్చువల్గా 365 అండ్ 1/4 డేగా తీసుకోవాలి, కానీ మన సౌలభ్యం కొరకు 365 డేస్గానే తీసుకుంటాం. అయితే ప్రతి 4 సంవత్సరాలకి ఈ 1/4 అనేటువంటి అక్యూములేట్ అవుతుంది. ఈ 1/4 అక్యూములేట్ అయ్యి మరొక రోజుగా అదనపు దినంగా మనకు లెక్కింపబడుతుంది. అందుచేత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరంలో 366 రోజులను తీసుకుంటాం, 366 డేస్. సో ఈ 366 డేస్ అనేటువంటి దాన్ని మనము లీప్ ఇయర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందుచేత ఫిబ్రవరిలో మనకు 29 డేస్ వస్తాయి. జనరల్గా ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, కానీ మనకు ఈ లీప్ ఇయర్కి వచ్చేటప్పటికి 29 డేస్ వస్తాయి. ఓకే, సో అయితే మనం క్యాలెండర్లో మనం ఇప్పుడు చూద్దాం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్యాలెండర్ అంటే ఏంటి. ఆర్డినరీ ఇయర్, ఎనీ ఇయర్ విచ్ 365 డేస్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్డినరీ ఇయర్. ఏ సంవత్సరంలోనైనా మనం తీసుకుంటే ఆ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 1879 తీసుకున్నా, 2009 తీసుకున్నా, 2019 తీసుకున్నా, నౌ 2022 తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆర్డినరీ ఇయర్ అంటారు. కానీ ఏ ఇయర్ అయితే 366 డేస్ని కలిగి ఉంటుందో ఆ ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. జనరల్గా ఆ ఇయర్ నెంబర్ 4 యొక్క మల్టిపుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. ఇది రకంగా గుర్తుపెట్టుకోండి. 2012, 2016, 2020 ఇవన్నీ కూడా లీప్ ఇయర్ క్రిందకు వస్తాయి. ఎందుచేత అంటే 2012, 2016, 2020 అనేటువంటిది 4 చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి. ద డివిజన్ ఆఫ్ ద నెంబర్ 365, ఇప్పుడు మనం 365 డేస్ని 7తో డివైడ్ చేసాం అనుకోండి. ఏదైనా ఒక ఇయర్లో తీసుకుంటే, ఆ ఇయర్లో మనకు 365 డేస్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 365ని 7తో డివైడ్ చేస్తే 752 364, 1 ఈజ్ ద రిమైండర్. ఈ 1ని మనం ఆడ్ డే అంటారు. అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఒక ఆడ్ డే ఉంటుంది. 52 వారాలు ఒక ఆడ్ డే ఉంటుంది. అదే లీప్ ఇయర్ తీసుకున్నారనుకోండి, 366 డేస్ ఉంటాయి, 366 రోజులు ఉంటాయి. ఈ 366 రోజుల్లో 52 వీక్స్ అండ్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, ఈ ఎక్స్ట్రా డేని మనము ఆడ్ డేస్ అంటాము. అర్థమైందా? సో ఒక 365 డేస్ ఉన్నటువంటి ఇయర్ని మనం ఆర్డినరీ ఇయర్ అంటారు. ఈ ఆర్డినరీలో 1 ఆడ్ డే ఉంటుంది. అంటే ఎందుచేత దాన్ని ఎక్స్ట్రా డే అని తీసుకుంటాం అంటే మనం తీసుకున్నది 52 వీక్స్ అండ్ 1 డే కాబట్టి దాన్ని ఆడ్ డే అంటారు. క్లియర్? 366 డేస్ ఉన్నటువంటి ఇయర్ని మనం లీప్ ఇయర్ అంటాం. ఈ లీప్ ఇయర్లో మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి, అంటే 52 వీక్స్ అండ్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఈ క్యాలెండర్లో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. చేసే ముందు మీకు కొన్ని కోడ్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్స్ ఇప్పుడు మీ అందరి దగ్గర పెన్ అండ్ పేపర్ ఉంటే ఆ కోడ్స్ రాసుకోండి. ఆ కోడ్స్ రాసుకున్న తర్వాత మీకు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటా, ఇప్పుడు మనం 1947 ఆగస్ట్ 15కి మనకు స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. సో విచ్ డే ఇట్ ఈస్ అని అంటే మనం సడన్గా ఏ రోజబ్బా అని అంటూ ఆలోచన వస్తుంది కదా, అది మనం ఎలా తెలుసుకోవాలి. అలాగే లేకపోతే మనం చూసుకున్నాం అంటే ఒకే సంవత్సరం చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఐ విల్ డిస్కస్ దట్ క్వశ్చన్ ఆల్సో. ఏ సంవత్సరాల్లో క్యాలెండర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2022, ఈ 2022 క్యాలెండర్తో సేమ్ క్యాలెండర్ ఉన్నటువంటి నెక్స్ట్ ఇయర్ ఏంటి అనే క్వశ్చన్ అడుగుతాడు. అర్థమైందా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022 ఈరోజు మనం వెన్స్డే, సో ఈరోజు వెన్స్డే కాబట్టి 2022 14th, కరెక్ట్, 14th September 2022 ఇస్ ద వెన్స్డే. అయితే 14th September 2000 ఏ డే అని అడుగుతాడు. ఇలా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటి చూద్దాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నేర్చుకోవడానికి. సో నేర్చుకునే ముందు మనం మెయిన్గా చేయవలసిన అంశం ఏంటంటే కోడ్ ఆఫ్ ది డే ఫస్ట్ మనం తీసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక వీక్లో 7 days ఉంటాయి, మీకు తెలుసు. 7 days మనం ఏం చేస్తామంటే సండేని మనం జీరోగా తీసుకుంటాం. సండే నుండి స్టార్ట్ చేస్తాం. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. సో సండే విల్ బి కన్సిడర్ యాజ్ 0. సో నెక్స్ట్ మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో ఇలా మనం 0, 1, 2, 3, 4, 5, 6 అని కోడ్స్ పెట్టుకుంటాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సింపుల్, వెరీ సింపుల్. సండేని జీరోగా గుర్తుపెట్టుకోండి. సండే నుంచి మనం వెళ్ళండి. సండే 0, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5 అండ్ సాటర్డే 6. ఈ 5 సింబల్స్ని మీరు ఈ కోడ్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందరికీ వీక్ కోడ్, డే కోడ్ వచ్చేసింది కదా. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫర్ ద మంత్ కోడ్స్కి మనం వెళ్దాం. మనకు 12 months ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవి మీకు డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్గా వాడతారు వీటిని చూసి, కానీ కామన్గా ఎక్కువగా వాడేటువంటి కోడ్స్ ఇదే. సో దీన్ని ఫాలో అప్ అవ్వండి. ఇంకా వేరే కోడ్స్ వాడి వేరే మెథడ్లో చేసినా చేయొచ్చు, కానీ దిస్ ఇస్ ద most frequently used method. So I am going to adapt the same method here to give more familiarity about these codes of these months. Okay, మనకు 12 months ఉన్నాయి, 12 codes ఇస్తున్నాం. సో జనవరికి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. మీరు గుర్తుపెట్టుకోవాల్సి 0336146 ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు 33 గుర్తుపెట్టుకోండి, 12 కదా కాంబినేషను. 033 614 625 035 ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 033 ఫస్ట్ కాంబినేషన్, 033 614 625 614 625 035. ఈ సింపుల్గా మీరు ఒక 4-5 సార్లు వీటిని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఈ కోడ్స్ అనేటువంటి మంత్ కోడ్స్ అని గుర్తుండిపోతాయి. ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేయండి. 033 ఫస్ట్ వన్ ఈజ్ 033, నెక్స్ట్ వన్ 614, నెక్స్ట్ 625, నెక్స్ట్ 035. క్లియర్? సో ఇలా ఒకసారి అందరూ ఈ కోడ్స్కి ప్రాక్టీస్ చేయండి. ఒక 4-5 times మీరు అనండి. 033 033 614 625 035. చూసారా, నాకు వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్తే ఇలాగేను జస్ట్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు 033 614 625 035. సో ఇలా అనుకున్నారనుకోండి, మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈ మంత్ కోడ్స్ అని వచ్చేస్తాయి. ఓకే, ఈ మంత్ కోడ్స్ తర్వాత వచ్చినటువంటి సెంచరీ కోడ్, విచ్ సెంచరీ ఇట్ ఈస్, ఇది వెరీ సింపుల్. సెంచరీ కోడ్ కూడా వెరీ సింపుల్. మనకు సెంచరీ అంటే 100 years అని ఒక సెంచరీ అంటారు. సో అంతకుముందు మనం జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది చేయము, తక్కువ చేస్తాం. జనరల్గా 17th century నుండి, బికాస్ మనం ప్రీవియస్ 16th century నుండి ముందు మనం జనరల్గా మనం ఏం చేస్తామంటే సైన్స్ పరంగా చెప్పాలంటే ఇట్స్ బ్లాక్ ఏజ్, డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ అని అంటారు. అక్కడ మనకు ఈ ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే వేటికి కానీ పెద్దగా ఎంకరేజ్మెంట్ లేదు, అసలు వాటికి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఆఫ్టర్ 16th century, సో ద లాట్ ఆఫ్ discoveries, lot of innovations happened. Now we are enjoying
ద రిజల్ట్స్ ఆఫ్ దట్ డిస్కవరీస్ అండ్ ఇన్నోవేషన్స్. కరెక్ట్. అందుచేతనే మనం జనరల్గా ఈ 16th century నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన కోడ్స్ 1600 to 1699 అంటే 17th century. కోడ్ ఇస్ 6. 1700 to 1799 18th century it is 4. 1800 to 1899 is 2. Actually here 9 is okay, it's work. Actually it is 1800 to 1899 it is 2. 1900 to 1999 is 6. And 2000 to 2099 is 6. 1900 to 99 is 0. And 2100 to 2199 4. 2200 to 2299 is 2. And 2300 to 2399 is 0. క్లియర్. సో మనం ఈ వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం 1600 నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఉన్న వాల్యూస్ అంటే 6420. 6420 ఈ 6420 అనేటువంటిది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్స్ని పెట్టుకుంటే మనకు సులభంగా, అంటే ఈ కోడ్స్ దాన్ని పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఇది క్లియర్. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, 1600 to 1699 6, 1700 to 1799 4, 1800 to 1899 2, 1900 to 1999 0. నెక్స్ట్ కూడా అదే వస్తాయి. అంటే 2000 to 2099 6, 2100 to 2100 to 2199 4, 2200 to 2299 2, 2300 to 2399 0. సో 6420 6420 అనేటువంటిది వస్తుంది. సో మనం వీటిని కోడ్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఈరోజు 14th September 2022. సో ఈరోజు అందరికీ తెలుసు 14th September 2022 ఈజ్ వెడ్నెస్డే. కరెక్ట్. అసలు ఇది ఈ క్యాలిక్యులేషన్ కరెక్టా లేదా చేద్దాం. ఎలా చేస్తాం? 14th September 2022 ఇప్పుడు క్యాలెండర్ దగ్గర ఉంది అంటే మనం టుడే ఈజ్ ద వెడ్నెస్డే అని చెప్పేస్తున్నాం. కరెక్ట్. కానీ ఎలా జరుగుతుంది అనేటువంటిది కాస్త మనం జాగ్రత్తగా చూద్దాం. దీనికి చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఏం చూపిస్తున్నాను, ఫస్ట్ మీరు చేయవలసింది 14th September 2022 కదా మీకు ఇచ్చింది, 14th September 2022. సో ఫస్ట్ మీరు రాయవలసింది ఆ డేట్ రాసుకోవాలి. 1 digit ఉంటే 0 పెట్టి రాయాలి, అంటే 5 ఉందనుకోండి 05 అనుకోవాలి. 14th కాబట్టి 2 digits కాబట్టి డైరెక్ట్గా 14 తీసుకో. ఫస్ట్ మీరు రాయవలసింది 14 డేట్ 2022 ఇయర్ లాస్ట్ 2 digit నెంబర్ తీసుకోవాలి. 2022 లాస్ట్ 2 digits ఏంటి 22. సో 22 ఇయర్ని తీసుకోవాలి. 22 తీసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 22ని ఏదైతే లాస్ట్ 2 digitsతో ఫామ్ అయిన నెంబర్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే వచ్చిన కోషియంట్ ఎంత ఉంటుందో ఆ కోషియంట్ని తీసుకోవాలి. ఇప్పుడు 22 ఉంది, ఈ 22ని 4తో డివైడ్ చేయమన్నాను. 4 5 20, 2 ఈజ్ ద రిమైండర్. అంటే ఇక్కడ కోషియంట్ ఎంత 5, ఆ 5ని తీసుకోండి. ఓకే, మీకు ఫస్ట్ ఏం తీసుకోవాలి, డేట్ 14th. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఆ ఇయర్ యొక్క లాస్ట్ 2 digits 22. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ఇయర్ని అంటే లాస్ట్ 2 digits తో ఫామ్ అయిన నెంబర్ని 4తో డివైడ్ చేసి వచ్చే కోషంట్ తీసుకోవాలి 5. తీసుకున్నారా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మంత్ కోడ్ తీసుకోవాలి. మంత్ కోడ్ మీకు ఏం చెప్పాను, మీకు జనరల్గా మనకి ఆల్రెడీ మెన్షన్, మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. కాస్త గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఎలా 033625 అన్నాను కదా, 033625. నెక్స్ట్ ఏం చెప్పాం, ఇప్పుడు మనకు కోడ్స్ చూడండి, 033614 625 కరెక్ట్. సో అది ఆ కోడ్కి వస్తున్నాను. ఇప్పుడు మన సెప్టెంబర్ అంటే 9th month. ఏం కోడ్స్ ఏంటిది 033 కదా, 614625 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ కోడ్ ఎంత వచ్చింది మనకు 5.
ఆ సెప్టెంబర్ మంత్ యొక్క కోడ్ వేయండి 05 వేశారు. ఓకే, ఇంకా మనం సెంచరీ కోడ్ ఒకటే ఉంది, సెంచరీ కోడ్ యాడ్ చేయాలి. 2022 దేనిలోకి వస్తుంది? 2022 అనేటువంటిది 21st సెంచరీలోకి వస్తుంది, అంతేనా? అంటే 2000 to 2099లోకి వస్తుంది. ఇప్పుడు 2000 to 2099 రావాలంటే కోడ్ కావాలి కదా. మనకి ఏమంటుంది? 6420 అన్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1600 to 1699 6, 1700 to 1799 4, 1800 to 1899 2, 1900 to 1999 is 0, 2000 to 2099 is 6. అంటే 2022 సెంచరీ కోడ్ ఏమవుతుంది? 6 అవుతుంది. క్లియర్? ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయాలి. 14, 22, 5, 5, 6 యాడ్ చేయాలి. 14 plus 22 36, 36 plus 5 41, 41 plus 5 46, 46 plus 6 52 వచ్చింది. కరెక్ట్? సో ఈ 52 వచ్చినటువంటి ఏదైతే సమ్ వచ్చిందో ఆ 52ని, ఆ సమ్ని మీరు 7తో డివైడ్ చేయాలి. ఓకే, 7తో డివైడ్ చేయాలి. ఏమొస్తుంది? 7 7s are 49, 3 is a రిమైండర్. 3 రిమైండర్ వచ్చింది. ఈ 3కి కరస్పాండింగ్ డే చూడాలి. మీకు చెప్పాను చూడండి. సండే అంటే 0, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెన్స్డే అంటే 3, థర్స్డే అంటే 4, ఫ్రైడే అంటే 5, సాటర్డే అంటే 6. మరి 3కి కరస్పాండింగ్ డే ఏమవుతుంది? వెన్స్డే. సో టుడే ఈజ్ ఎ వెన్స్డే. ఈజ్ ఇట్ కరెక్ట్? 14th September 2022 ఈజ్ ఎ వెన్స్డే. సో ఈ రకంగా మనం చేయొచ్చు. మీకు అర్థమైందా ఇలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో? 14th September 2022 ఇలా ఒక డేట్ ఇచ్చి ఆ డే ఏంటి అనేటువంటిది అడిగితే మీరు చేయవలసిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మీరు రాసుకోవాల్సినది డేట్ రాసుకోండి. ఈరోజు డేట్ 14 తీసుకున్నారు. నెక్స్ట్ డేట్ తర్వాత మీరు చేయవలసినటువంటిది ఆ ఇయర్ తీసుకోండి 2022. ఆ ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి 22. సో 22 తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ లాస్ట్ 2 డిజిట్స్తో ఏర్పడిన నెంబర్ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేసి వచ్చే క్వశ్చన్ అంటే ఎన్ని లీప్ ఇయర్స్ అయినాయి అని క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుచేత 4తో డివైడ్ చేస్తున్నారంటే ఎన్ని లీప్ ఇయర్స్ అయినాయి క్యాలిక్యులేట్ చేయడానికి. సో 22ని మనం 4తో డివైడ్ చేసినాం. చేస్తే మనకు వచ్చిన క్వశ్చన్ ఎంత? 5. ఆ 05 వేయండి. అండ్ నెక్స్ట్ ఆ మంత్ కోడ్ వేయండి. ఆ మంత్ కోడ్ సెప్టెంబర్ మంత్ యొక్క కోడ్ ఏమిటి మనం తీసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను. దాన్ని ఏం చెప్పు? 033614625. కరెక్ట్? ఇలా క్లియర్గా వచ్చింది. ఇందులో సెప్టెంబర్ 9th మంత్ కాబట్టి కరస్పాండింగ్ కోడ్ 5 వేయండి. లాస్ట్ది సెంచరీ కోడ్ వేయండి 2022. ఈ సెంచరీ కోడ్ ఎంత అవుతుంది? 2022కి సెంచరీ కోడ్ యాడ్ చేశారనుకోండి 2022 కమ్స్ ఇన్ ద సెంచరీ ఆఫ్ 21st, మీన్స్ 2000 to 2099 దాంట్లో వస్తుంది. మీ అందరికీ తెలుసు దీని కోడ్ ఎలా అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోవాలి 6420. 1600 to 1699 6, 1700 to 1799 4, 1800 to 1899 2, 1900 to 1999 0, 2000 to 2099 6 కాబట్టి 6. సో ఇలా డేటు, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్, దాన్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే కోషంట్, మంత్ కోడు, సెంచరీ కోడ్, ఈ 5ని యాడ్ చేయటం వల్ల వచ్చే సమ్ తీసుకోండి. 5 సమ్ తీసుకోండి 52 వస్తుంది. ఆ 52ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్కి కరస్పాండింగ్, బికాస్ ఇవి 3 ఆడ్ డేస్ లాగా వస్తాయి. ఈ 3 ఆడ్ డేస్ లాగా వస్తుంది కదా. కాబట్టి ఈ 3 అనేటువంటి కరస్పాండింగ్ 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే అండ్ 6 వస్తే సాటర్డే. మనకి 3 వచ్చింది కాబట్టి వెన్స్డే. సో టుడే ఈజ్ అ వెన్స్డే అని చేయాలి.
మీకు ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన మీ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని దానికి ఏ రోజో చెక్ చేసుకోండి. సో ఈ మెథడ్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వెరీ సింపుల్, డెఫినెట్గా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్నీగా కూడా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంకొక డేట్ తీసుకుందాం. 26th January 2020 రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే అనేటువంటి చూద్దాం. ఇందులో ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు 2022 తీసుకున్నాను ఫస్ట్ క్వశ్చన్లో. 2022 తీసుకుంటే అది అన్ ఆర్డినరీ ఇయర్. 2020 తీసుకుని ఇట్స్ అ లీప్ ఇయర్. సో ఇక్కడ తేడా గమనించారా? ఆర్డినరీ ఇయర్కి లీప్ ఇయర్కి కదా. అందుచేత లీప్ ఇయర్కి ఎలా వస్తుంది? లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, అంటే 2 odd డేస్ ఉంటాయి. ఇక్కడ ఎలా చేయాలి? దీనిలో కొద్దిగా చిన్న మార్పు ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం కదా, వచ్చిన రిజల్ట్స్ నుండి ఏదైతే ఉందో మనకు ఫైనల్గా 7తో డివైడ్ చేస్తే మన రిమైండర్ వస్తుంది, ఎంత వస్తుందో ఆ రిమైండర్ నుండి 1 సబ్ట్రాక్ట్ చేసేసేయాలి. ఎప్పుడు? ఆ మంత్ జాన్యువరి కానీ ఫిబ్రవరి కానీ అయితే. సో జాన్యువరి కానీ ఫిబ్రవరి కానీ అయితే ఆ మంత్ 1 సబ్ట్రాక్ట్ చేసేయాలి. అప్పుడు వచ్చిన రిజల్ట్కి కరస్పాండింగ్ డే చూడాలి. ఇప్పుడు మనం చూద్దాం 26th January 2020 గురించి చూద్దాం. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? 26 January 20 ఫస్ట్ చేయవలసింది ఏంటి? డేట్ వేసుకోవాలి. డేట్ ఎంత? 26 వేసుకున్నారు, కరెక్ట్. నెక్స్ట్ ఏం వేయాలి మీరు? 2020లో లాస్ట్ 2 digits 20 తీసుకున్నారు. ఈ 20 నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 20ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేశారు. 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 కోషంట్ వస్తుంది, అంతే కదా. 20ని 4తో డివైడ్ చేస్తే 4 5 20, కాబట్టి కోషంట్ 5 వచ్చింది. ఇప్పుడు మనం కోడ్స్ వెతుక్కోవాలి. జాన్యువరి ఏ కోడు మనం చెప్పాను? జాన్యువరి గుర్తుపెట్టుకోండి, 033614625 0325, కరెక్ట్ 035. సో మనకి ఇక్కడ మనకు వచ్చినటువంటి దాంట్లో జాన్యువరి 033 మీన్స్ జాన్యువరి 0, కాబట్టి 00 తీసుకోండి. మంత్ కూడా ఇప్పుడు సెంచరీ కూడా తీసుకోవాలి. 2020 కమ్స్ అండర్ ద 21st century మీన్స్ 2000 to 2019. దీని యొక్క కోడ్ ఎంత? 6, కాబట్టి 6 యాడ్ చేయండి. చేస్తే 26 + 20 + 5 + 00 + 06 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 26 + 20 46, 46 + 5 51, 51 + 6 57. ఎంత వచ్చింది? 57 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 57ని 7తో డివైడ్ చేయాలి. 57ని 7తో డివైడ్ చేయాలి. ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. 7 8 56, అంతేనా? రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు మామూలుగా అయితే ఆర్డినరీ ఇయర్ అయితే మనం 1 కాబట్టి మండే అని చెప్పవచ్చు. కానీ ఇదేంటి? లీప్ ఇయర్. ఇట్ కమ్స్ అండర్ ద జాన్యువరి ఫిబ్రవరి మంత్లో మనం చూస్తే మనం చేయవలసిన పని ఏంటి? వచ్చినటువంటి రిమైండర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఈ 1 ఉంది కాబట్టి 1లో 1 తీసేసేయాలి, అంటే 0. అంటే 0 కాబట్టి కరస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది? మనం తీసుకున్నాం కదా, సండే అంటే 0, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, 3, వెన్స్డే అంటే 3, కాబట్టి మనకి 0 వచ్చింది, కరస్పాండ్ ఏమవుతుంది? సండే. సో కాబట్టి 26th January 2020 ఈ సండే. అర్థమైందా? క్లియర్? సో ఈ రకంగా మనం ఇచ్చినటువంటి ఒక డేట్ని తీసుకుని అది ఏ డే అనేటువంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు అందరికీ కూడా ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మదర్ను కానీ, మీ ఫాదర్ కానీ, మీ పేరెంట్ కానీ, మీ బ్రదర్స్ కానీ ఎవరినైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అడగండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని వాళ్ళు ఏ డే పుట్టారు అనేటువంటిది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఈ క్యాలిక్యులేషన్ చేసి కరెక్టా లేదా అడగండి. కరెక్ట్ అని చెప్పారనుకోండి, అంటే యువర్ క్యాలిక్యులేషన్ ఈజ్ కరెక్ట్ అండ్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ కరెక్ట్ అండ్ యు ఆర్ లిజనింగ్ ఈజ్ వెల్. మీరు మంచిగా వింటున్నారు, నేర్చుకున్నారు అని అర్థం. క్లియర్? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చాలా వస్తే మనం ఇంకొక క్వశ్చన్ మనం చూద్దాం ఎలాగా అనేవన్నీ చూద్దాం ఈ శీర్షికలో. ఓకే, నెక్స్ట్. విచ్ ఇయర్ ఇన్ ద ఫ్యూచర్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ ఎగ్జాక్ట్లీ యాజ్ 2009? 2009 లాగా ఉన్నటువంటి క్యాలెండర్ ఇంకో నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు ఉంటుంది అని అడిగాడు. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 2010,
2013, 2015, 2017 ఎలా అని చెప్పి ఇలా వస్తుంది. వీటికి ఓ మెథడ్ చెప్తాను జాగ్రత్తగా, ఇది ఫాలో అప్ కండి. ఎందుకంటే క్యాలెండర్కి వెళ్ళేదంటే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాలెండర్ అందరికీ కదా, సో ఇప్పుడు మనకి ఏ 2 ఇయర్స్ అనేటువంటిది క్యాలెండర్ సేమ్ ఉంటుంది అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్ని మీకు ఒక టేబుల్ ద్వారా చూపిస్తున్నాను. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ బిట్వీన్ ఎనీ ఇయర్స్ ఈజ్ 0 or it is a multiple of 7, then those 2 years will have the same calendar. అంటే మీరు 2009 తీసుకున్నారు కదా, ఈ 2009కి ఇంకొక ఏదైనా ఇయర్ తీసుకోండి. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంవత్సరాలన్నింటి యొక్క ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేయండి. వాటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ ఏమవ్వాలి? 7 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 కానీ అయిందనుకోండి. మల్టిపుల్ ఆఫ్ 7 అయిందనుకోండి, అయితే అది మనకు క్లియర్గా సేమ్ క్యాలెండర్ ఇయర్ అవుతుంది. అంటే మనకి ఏ క్యాలెండర్ వచ్చిందో సేమ్ క్యాలెండర్ ఇయర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను 2009 ఇయర్ తీసుకుంటాను. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ బిట్వీన్ ఎనీ ఇయర్ ఈజ్ 0 ఆర్ ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 7, then those 2 years will have the same calendar. ఇది కాంటెక్స్ట్. ఓకే, ఇప్పుడు 2009 తీసుకున్నాం. 2009లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 2009 అనేటువంటిది ఆర్డినరీ ఇయర్ కదా, 1 ఆడ్ డే ఉంటుంది. 2010 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. 2011 ఆర్డినరీ ఇయర్ 1 ఉంటుంది. 2012 ఇట్స్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటే 2 ఉంటాయి కాబట్టి 2 డేస్. 2013 1 ఆడ్ డే బికాజ్ ఆర్డినరీ ఇయర్. 2014 1 ఆడ్ డే ఉంటుంది. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 1 + 1 + 1 + 2 + 1 + 1 అంటే 3 + 2 5 + 6 + 7 అంటే 2009 నుండి 2014 తీసుకుంటే వీటి ఆడ్ డేస్ని యాడ్ చేస్తే 7 వచ్చింది. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇస్ 7 అండ్ 2009. సో మనకు 7 ఏం చెప్పాను మనం? ఆ మధ్యలో ఉన్నటువంటి ఇయర్స్ యొక్క ఆడ్ డేస్ని యాడ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ 7 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7, దెన్ బోత్ ద క్యాలెండర్స్ ఆర్ సేమ్. అంటే 2009 నుంచి 2015 మధ్యలో ఉన్నటువంటి తీసుకుని ఇంక్లూడింగ్ 2009 మనకి ఎన్ని వచ్చినాయి? 7 వచ్చాయి. 7 వచ్చింది కాబట్టి 2014 నెక్స్ట్ ఇయర్ ఏంటి? 2015. సో 2015 అండ్ 2009 బోత్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్. 2009 యొక్క క్యాలెండర్ ఎలా ఉంటుందో 2015 యొక్క క్యాలెండర్ కూడా సేమే ఉంటుంది. క్లియర్? ఇది ఒక ఇయర్ని తో సమానమైన క్యాలెండర్ కలిగిన ఇంకొక ఇయర్ని క్యాలిక్యులేట్ చేయడం. అర్థమైందా? సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆడ్ ఇయర్స్ని మీరు చూసుకోండి. ఎవరి ఆడ్ ఇయర్ మీన్స్ ఏ జనరల్ ఇయర్ హ్యాస్ 1 ఆడ్ డే. ఆడ్ డే క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతుండండి. మనకి 7 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 కానీ వచ్చినప్పుడు దాన్ని ఆపేసుకోండి. అక్కడికి ఆపేసి ఆ ఇయర్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 2009 అని ఇచ్చారు. సో ఇప్పుడు మీకు 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2022 ఈ ఇయర్తో ఆడ్ ఇయర్ కలిగినటువంటిది ఏంటి అని అడిగాం క్వశ్చన్. సేమ్ క్యాలెండర్ ఉంది 2022తో. అప్పుడు మీరు 2022 తీసుకున్నారు 1, 23 1, 24 ఇది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కాబట్టి 2, 25 1, 26 1, 27 1 ఎన్నైనా 4 + 3 7 అయినాయి. అంతేనా? అంటే 7 కాబట్టి 2028లో 2022 బోత్ విల్ బి సేమ్. 2022 సంవత్సరము 2028 సంవత్సరం యొక్క క్యాలెండర్లు ఈక్వల్గా ఉంటాయి, సేమ్ ఉంటాయని మనం చెప్పచ్చు. క్లియర్? ఈ రకంగా మనం ఒక ఇయర్ సేమ్ క్యాలెండర్తో కలిగిన ఇంకొక ఇయర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి సెకండ్ అంశం. ఈ క్యాలెండర్లో సుమారు ఒక 10 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ శీర్షికలో ఈరోజు సెషన్లో ఇచ్చినటువంటి డేట్ ఏ డే అనేటువంటిది, అలాగే ఇచ్చినటువంటి క్యాలెండర్ ఇయర్ సేమ్ క్యాలెండర్ ఇయర్ ఇంకా ఏ సంవత్సరంకి ఉంటుంది మనం అడుగుతాడు. 2022
ఈక్వల్గా ఉన్న క్యాలెండర్ ఇయర్లీ ఏంటి అని అడిగాడు అనుకోండి, జస్ట్ మీరు యాడ్ చేసుకుంటూ పోవాలి. అక్కడ చూసుకుంటూ చూడాలి. అక్కడ లీప్ ఇయర్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పోతే మీకు అవి మనకు క్లియర్గా తెలుస్తుంది. క్లియర్? సో 2009తో ఈక్వల్ క్యాలెండర్ కలిగింది 2015. ఇప్పుడు 2022తో ఈక్వల్ క్యాలెండర్ కలిగింది 2028. సో ఈ రకంగా మీరు చేయొచ్చు. మరికొన్ని అంశాలతో చాలా క్లియర్గా ఇయర్ క్యాలెండర్ అనే దానిపైన డిస్కస్ చేద్దాం. మరో శీర్షికలో కలుద్దాం. అంతవరకు సెలవు.